ఆర్టికల్ 370 రద్దు తాను రాజ్యసభ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆమోదం పొందడం జీవితంలో గొప్ప అంశమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. పద్మ విభూషణ్ స్వీకరించిన నేపథ్యంలో ఢిల్లీలోని ఆయన నివాసంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో భాగంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలను చేశారు. ఉపరాష్ట్రపతిగా పనిచేసిన తరువాత మళ్లీ రాజకీయాల్లోకి రావటం మంచిది కాదని భావించారు. అందుకే రాలేదని తెలిపారు ఆయన. ఇక రాజకీయ పార్టీలు ఏం చేయగలుగుతారో అవే మేనిఫెస్టోలో హామీలుగా ఇవ్వాలని సూచించారు. నేతలు పార్టీలు మారటం ప్రస్తుతం ట్రెండ్ గా మారిపోయిందని విమర్శించారు. తాను ఉచితాలకు వ్యతిరేకమని, విద్య, ఆరోగ్యం ఉచితంగా ఇవ్వాలని అన్నారు వెంకయ్య నాయుడు. ఇక అసభ్యంగా మాట్లాడేవారు, అవినీతి పరులను ప్రజలు తిరస్కరించాలని సూచించారు. ప్రపంచం భారత్ వైపు చూస్తోందని, శత్రు దేశాలు భారత్ను చూసి ఓర్చుకోలేకపోతున్నాయని పేర్కొన్నారు ఆయన. ఆర్టికల్ 370 రద్దు వెంకయ్య నాయుడు రాజ్యసభ చైర్మన్ గా ఉన్నప్పుడే ఆమోదం పొందడం ఆయన జీవితంలో ఒక గొప్ప అంశం అని కూడా ఆయన చెప్పుకోవడం జరిగింది. అయితే పద్మ విభూషణ్ స్వీకరించిన నేపథ్యంలో ఢిల్లీలో ఆయన నివాసంలోనే ఒక మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అయితే అందులో ఈ వ్యాఖ్యలను ఆయన చేయడం జరిగింది. కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు. అయితే ఆల్రెడీ ఉపరాష్ట్రపతిగా పనిచేసిన తరువాత మళ్లీ రాజకీయాల్లోకి రావటం మంచిది కాదని భావించే ఆయన మళ్లీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వకపోవడం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. మేనిఫెస్టోల్లో ఏవైతే పార్టీలు మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తున్నాయో వాళ్ళు ఆ పార్టీలు అవి చేయగలిగితేనే మేనిఫెస్టోలో వాటిని పెట్టాలని, విద్య, వైద్యం మాత్రమే ఉచితంగా ఇస్తే సరిపోతుంది, మిగతా ఉచితాలకు నేను వ్యతిరేకం అంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే ఆయన నిర్వహించిన ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో అయితే ఆయన ఈ విషయాలను మాట్లాడటం జరిగింది. Verify your voter slip. Verify. And then, if there is still some time, include your name. And then get the identity card. And go to vote. And vote to whatever party you want. But please take part in voting. That is the way of strengthening. Voters' apathy will weaken democracy. I wrote an article yesterday in Indian Express. Please verify your voter slip. Verify. And then, if there is still some time, include your name. And then get the identity card. And go to vote. And vote to whatever party you want. But please take part in voting.